హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గనక ఒక చిన్న టిప్‌తో మీ ముందుకొచ్చానండి. అది అందరికీ తెలిసే ఉంటుంది మాక్సిమం. కాతే నాకైతే గనక బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది. మాడిపోయిన ఇడ్లీ పాత్ర గానీ, కూర గిన్నెలో గానీ ఇలా సరిపడినంత వాటర్ వేసుకొని, కొంచెం గల్లులుప్పు వేసుకొని, ఓ స్పూన్ సర్ఫ్ వేసుకొని చక్కగా బాగా మరిగించుకుంటే గనక బబుల్స్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలండి. ఇలా మరగడం వలన మాడిపోయిందంతా కూడా తొందరగా వదిలిపోతుందండి. మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. చక్కగా వదిలిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా కొంచెం మరుగుతుంది కదా! ఇలాగ 5 ఆర్ 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. ఎంత మరిగించుకుంటే గనక చక్కగా అంత తొందరగా ఈజీగా వదిలిపోతుంది. అయ్యో! గిన్నె మాడిపోయింది కదా! అని మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి గిన్నె గాని చక్కగా వదిలిపోతుంది. ఎంత మాడిన గిన్నె అయినా కానీ. చూస్తున్నారు కదా! ఈ విధంగా బౌల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం ఏ పీచుతో కానీ, స్టీల్ పీచుతో కానీ దేనితో అయితే దాంతో తోముకుంటామో చక్కగా తోముకుంటే గనక 2 మినిట్స్‌లో చక్కగా వదిలిపోతుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండీ! చక్కగా నాదైతే గనక 2 మినిట్స్‌లో ఇలా చక్కగా నీట్‌గా అయిపోయిందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.